నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాస్టర్ క్లాస్ 11. ఈ వీడియోలో మనం 100 ఇంగ్లీష్ పదాలను నేర్చుకోబోతున్నాం. ఇది లెసన్ 51-55 కలిపి చేసిన వీడియో. లెట్స్ స్టార్ట్. విన్. విన్ని తెలుగులో గెలవడం అని అంటాం. He will win the match. He will win the match. అతను మ్యాచ్ గెలుస్తాడు. They want to win the prize. They want to win the prize. వారు బహుమతిని గెలవాలని కోరుకుంటున్నారు. ట్రావెల్. ట్రావెల్ని తెలుగులో ప్రయాణం లేదా ప్రయాణించడం అని అంటాం. I love to travel to new places. I love to travel to new places. నూతన ప్రదేశాలకు ప్రయాణించడం నాకు ఇష్టం. She will travel to Delhi tomorrow. She will travel to Delhi tomorrow. ఆమె రేపు ఢిల్లీకి ప్రయాణిస్తుంది. టెంపరేచర్. టెంపరేచర్ని తెలుగులో ఉష్ణోగ్రత అని అంటాం. The temperature is very high today. The temperature is very high today. ఇప్పటి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది. Please check your body temperature. Please check your body temperature. దయచేసి మీ శరీర ఉష్ణోగ్రత తనిఖీ చేయండి. టూత్. టూత్ని తెలుగులో పళ్ళు లేదా పన్ను అని అంటాం. I have a toothache. I have a toothache. నాకు పళ్ళలో నొప్పి ఉంది. He lost a tooth. He lost a tooth. అతను ఒక పన్ను కోల్పోయాడు. బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్ని తెలుగులో నేపథ్యం లేదా వెనుక భాగం అని అంటాం. ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ప్లెజెంట్. ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ప్లెజెంట్. నేపథ్య సంగీతం ఆహ్లాదకరంగా ఉంది. షీ హ్యాస్ ఎ స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. షీ హ్యాస్ ఏ స్ట్రాంగ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఆమెకు బలమైన విద్యా నేపథ్యం ఉంది. యువర్స్. యువర్స్ని తెలుగులో నీది లేదా మీది అని అంటాం. దిస్ బుక్ ఈజ్ యువర్స్. దిస్ బుక్ ఈజ్ యువర్స్. ఈ పుస్తకం నీది. ద బ్యాగ్ ఈజ్ యువర్స్ రైట్. ద బ్యాగ్ ఈజ్ యువర్స్ రైట్. ఈ బ్యాగ్ మీదే కదా. జీరో. జీరోని తెలుగులో సున్నా అని అంటాం. హీ స్కోర్డ్ 0 ఇన్ ద టెస్ట్. హీ స్కోర్డ్ 0 ఇన్ ద టెస్ట్. అతను పరీక్షల్లో 0 మార్కులు సాధించాడు. ద టెంపరేచర్ డ్రాప్ టు 0. ద టెంపరేచర్ డ్రాప్ టు 0. ఉష్ణోగ్రత 0కి పడిపోయింది. స్టెప్. స్టెప్ని తెలుగులో అడుగు లేదా మెట్టు అని అంటాం. టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్. టేక్ ఏ స్టెప్ ఫార్వర్డ్. ఒక అడుగు ముందుకు వేయి. క్లైంబ్ ద స్టెప్స్ కేర్ఫుల్లీ. క్లైంబ్ ద స్టెప్స్ కేర్ఫుల్లీ. మెట్లపై జాగ్రత్తగా ఎక్కు. టచ్. టచ్ని తెలుగులో తాకడం లేదా స్పర్శ అని అంటాం. డోంట్ టచ్ ద వైర్. డోంట్ టచ్ ద వైర్. తార తాకవద్దు. ద ఫ్లవర్ ఈజ్ సాఫ్ట్ టు టచ్.
ద ఫ్లవర్ ఈజ్ సాఫ్ట్ టు టచ్. ఈ పుష్పం తాకడానికి మృదువుగా ఉంటుంది. వెయిట్. వెయిట్ని తెలుగులో ఎదురు చూడటం అని అంటాం. ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes. ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes. దయచేసి 5 నిమిషాలు ఎదురు చూడండి. ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ద బస్. ఐ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ద బస్. నేను బస్సుకు ఎదురు చూడాల్సి వచ్చింది. జూ. జూని తెలుగులో జంతు ప్రదర్శనశాల అని అంటాం. We went to the zoo yesterday. We went to the zoo yesterday. మనము నిన్న జంతు ప్రదర్శనశాలకి వెళ్ళాము. Children love going to the zoo. Children love going to the zoo. పిల్లలు జంతు ప్రదర్శనశాలకి వెళ్ళడం ఇష్టపడతారు. వాయిస్. వాయిస్ని తెలుగులో ధ్వని లేదా శబ్దం అని అంటాం. హెర్ వాయిస్ ఈజ్ వెరీ స్వీట్. హెర్ వాయిస్ ఈజ్ వెరీ స్వీట్. ఆమె ధ్వని చాలా మధురంగా ఉంటుంది. ఐ హియర్డ్ ఏ లౌడ్ వాయిస్. ఐ హియర్డ్ ఏ లౌడ్ వాయిస్. నేను ఉచ్చు శబ్దం విన్నాను. దా. దాని తెలుగులో అని లేదా ఆ లేదా ఈ అని అంటాం. ద సన్ ఈజ్ షైనింగ్. ద సన్ ఈజ్ షైనింగ్. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. పుస్తకం మేజాపై ఉంది. జిప్. జిప్ని తెలుగులో జిప్ అని అంటాం. ప్లీజ్ క్లోజ్ ద జిప్. ప్లీజ్ క్లోజ్ ద జిప్. దయచేసి జిప్ మూయండి. మై బ్యాగ్స్ జిప్ ఈజ్ బ్రోకెన్. మై బ్యాగ్స్ జిప్ ఈజ్ బ్రోకెన్. నా బ్యాగ్ జిప్ పగిలిపోయింది. యాజ్. యాజ్ని తెలుగులో లా లేదా గా అని అంటాం. హీ వర్క్స్ యాజ్ ఏ డ్రైవర్. హీ వర్క్స్ యాజ్ ఏ డ్రైవర్. అతను డ్రైవర్గా పనిచేస్తాడు. డూ యాజ్ ఐ సే. డూ యాజ్ ఐ సే. నేను చెప్పినట్టు చేయు. వాల్. వాల్ని తెలుగులో గోడ అని అంటాం. ద వాల్ ఈజ్ పెయింటెడ్ రెడ్. ద వాల్ ఈజ్ పెయింటెడ్ రెడ్. గోడ ఎరుపు రంగుతో రంగులు వేశారు. డోంట్ రైట్ ఆన్ ద వాల్. డోంట్ రైట్ ఆన్ ద వాల్. గోడపై రాయవద్దు. స్టోర్. స్టోర్ని తెలుగులో దుకాణం అని అంటాం. ఐ వెంట్ టు ద స్టోర్. ఐ వెంట్ టు ద స్టోర్. నేను దుకాణానికి వెళ్ళాను. దిస్ ఈజ్ ఎ బిగ్ క్లాతింగ్ స్టోర్. దిస్ ఈజ్ ఏ బిగ్ క్లాతింగ్ స్టోర్. ఇది పెద్ద దుస్తుల దుకాణం. ట్రైన్. ట్రైన్ని తెలుగులో రైలు అని అంటాం. ద ట్రైన్ ఈజ్ లేట్. ద ట్రైన్ ఈజ్ లేట్. రైలు ఆలస్యంగా ఉంది. We traveled by train. We traveled by train. మేము రైలులో ప్రయాణించాం. స్టాప్. స్టాప్ని తెలుగులో ఆపు లేదా ఆపండి అని అంటాం. ప్లీజ్ స్టాప్ ద కార్. ప్లీజ్ స్టాప్ ద కార్. దయచేసి కారు ఆపండి. ఇట్స్ హార్డ్ టు స్టాప్ లాఫింగ్.
ఇట్స్ హార్డ్ టు స్టాప్ లాఫింగ్. నవ్వు ఆపడం కష్టం. జీబ్రా. జీబ్రాని తెలుగులో జెబ్రా అని అంటాం. ఏ జీబ్రా హ్యాస్ ఏ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్. ఏ జీబ్రా హ్యాస్ ఏ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్. జెబ్రాకు నలుపు మరియు తెలుపు గీతలు ఉంటాయి. We saw a zebra in the zoo. We saw a zebra in the zoo. మేము జంతు ప్రదర్శనశాలలో జెబ్రాను చూసాము. వైల్డ్. వైల్డ్ని తెలుగులో కాటి వృత్తి లేదా అడవి అని అంటాం. లయన్స్ ఆర్ వైల్డ్ యానిమల్స్. లయన్స్ ఆర్ వైల్డ్ యానిమల్స్. సింహాలు అడవి జంతువులు. He went on a wild adventure. He went on a wild adventure. అతను ఒక కాటి వృత్తి సహాయాత్రకు వెళ్ళాడు. బ్యాలెన్స్. బ్యాలెన్స్ని తెలుగులో సమతుల్యత అని అంటాం. She lost her balance. She lost her balance. ఆమె సమతుల్యత కోల్పోయింది. You need to balance work and rest. You need to balance work and rest. మీరు పని మరియు విశ్రాంతిని సమతుల్యంలో ఉంచాలి. ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ని తెలుగులో చిత్రకారుడు లేదా కళాకారుడు అని అంటాం. She is a talented artist. She is a talented artist. ఆమె ప్రతిభావంతురాలైన కళాకారిణి. The artist painted a beautiful picture. The artist painted a beautiful picture. ఆ చిత్రకారుడు అందమైన చిత్రం వేశాడు. వాక్. వాక్ని తెలుగులో నడక లేదా నడవండి అని అంటాం. I go for a walk every morning. I go for a walk every morning. ప్రతి ఉదయం నేను నడకకు వెళ్తాను. Let's walk to the market. Let's walk to the market. మనము మార్కెట్కు నడుచుకెళ్దాం. టాయ్. టాయ్ని తెలుగులో బొమ్మ లేదా ఆట బొమ్మ అని అంటాం. The child is playing with a toy. The child is playing with a toy. పిల్లాడు బొమ్మతో ఆడుకుంటున్నాడు. I bought a new toy. I bought a new toy. నేను కొత్త ఆట బొమ్మ కొన్నాను. వైఫ్. వైఫ్ని తెలుగులో భార్య లేదా పత్ని అని అంటాం. He loves his wife very much. He loves his wife very much. అతను తన భార్యను చాలా ప్రేమిస్తాడు. His wife is a teacher. His wife is a teacher. అతని భార్య ఒక ఉపాధ్యాయురాలు. బేక్. బేక్ని తెలుగులో బేక్ చేయడం లేదా కాల్చడం అని అంటాం. ఐ విల్ బేక్ ఏ కేక్. ఐ విల్ బేక్ ఏ కేక్. నేను ఒక కేక్ బేక్ చేస్తాను. షీ బేక్డ్ కుకీస్ ఎస్టర్డే. షీ బేక్డ్ కుకీస్ ఎస్టర్డే. ఆమె నిన్న కుకీస్ కాల్చింది. థ్యాంక్. థ్యాంక్ని తెలుగులో ధన్యవాదాలు చెప్పడం అని అంటాం. ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. ఐ థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్. మీ సహాయానికి ధన్యవాదాలు. వి థ్యాంక్డ్ ద టీచర్. వి థ్యాంక్డ్ ద టీచర్. మేము ఉపాధ్యాయురాలను ధన్యవాదాలు చెప్పాం. వేక్.
వేక్ని తెలుగులో మేలుకుని యుండు లేదా నిద్రపోకుండా ఉండుట అని అంటాం. ఐ వేకప్ ఎట్ 6 AM. ఐ వేకప్ ఎట్ 6 AM. నేను ఉదయం 6 గంటలకు నిద్రలేస్తాను. వేక్ ద చైల్డ్ అప్. వేక్ ద చైల్డ్ అప్. పిల్లను మేలుకొని చేయండి. స్టోన్. స్టోన్ని తెలుగులో రాయి అని అంటాం. ద బాయ్ త్రూ ఏ స్టోన్. ద బాయ్ త్రూ ఏ స్టోన్. ఆ బాలుడు రాయి విసిరాడు. డైమండ్స్ ఆర్ ప్రీషియస్ స్టోన్స్. డైమండ్స్ ఆర్ ప్రీషియస్ స్టోన్స్. వజ్రాలు విలువైన రాళ్ళు. ఆర్ట్. ఆర్ట్ని తెలుగులో కళ అని అంటాం. షీ లవ్స్ ఆర్ట్. షీ లవ్స్ ఆర్ట్. ఆమెకు కళ అంటే చాలా ఇష్టం. ఆర్ట్ ఎక్స్ప్రెసెస్ ఎమోషన్స్. ఆర్ట్ ఎక్స్ప్రెసెస్ ఎమోషన్స్. కళ భావాలను వ్యక్తపరుస్తుంది. టూ. టూని తెలుగులో కూడా లేదా చాలా అని అంటాం. ఐ వాంట్ టు కమ్ టు. ఐ వాంట్ టు కమ్ టు. నేను కూడా రావాలనుకుంటున్నాను. హీ ఈజ్ టూ టైర్డ్. హీ ఈజ్ టూ టైర్డ్. అతను చాలా అలసిపోయాడు. టౌన్. టౌన్ని తెలుగులో పట్టణం అని అంటాం. We live in a small town. We live in a small town. మేము ఒక చిన్న పట్టణంలో నివసిస్తున్నాము. The town has a market. The town has a market. ఆ పట్టణంలో ఒక మార్కెట్ ఉంది. టూల్. టూల్ని తెలుగులో సాధనం అని అంటాం. A hammer is a useful tool. A hammer is a useful tool. సుత్తి ఒక ఉపయోగకరమైన సాధనం. He used the right tool for the job. He used the right tool for the job. అతను పనికి సరైన సాధనాన్ని ఉపయోగించాడు. స్టార్. స్టార్ని తెలుగులో నక్షత్రం అని అంటాం. A star is shining in the sky. A star is shining in the sky. ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తుంది. She is a movie star. She is a movie star. ఆమె ఒక సినిమా యంగ్. యంగ్ని తెలుగులో యువ అని అంటాం. She is a young girl. She is a young girl. ఆమె ఒక యువతి. Young people should work hard. Young people should work hard. యువత కష్టపడాలి. స్టార్ట్. స్టార్ట్ని తెలుగులో ప్రారంభించు అని అంటాం. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. మనము తరగతి ప్రారంభిద్దాం. ద బస్ విల్ స్టార్ట్ సూన్. ద బస్ విల్ స్టార్ట్ సూన్. బస్సు త్వరలో ప్రారంభమవుతుంది. వీడియో. వీడియోని తెలుగులో వీడియో అని అంటాం. ఐ వాచ్డ్ ఏ ఫన్నీ వీడియో. ఐ వాచ్డ్ ఏ ఫన్నీ వీడియో. నేను ఒక హాస్య వీడియో చూశాను. షీ మేడ్ ఏ కుకింగ్ వీడియో. షీ మేడ్ ఏ కుకింగ్ వీడియో. ఆమె వంట వీడియో తయారు చేసింది. ఆర్మీ. ఆర్మీని తెలుగులో సైన్యం అని అంటాం. హీ జాయిన్డ్ ద ఇండియన్ ఆర్మీ. హీ జాయిన్డ్ ద ఇండియన్ ఆర్మీ. అతను భారత సైన్యంలో చేరాడు. ద ఆర్మీ ప్రొటెక్ట్స్ ద కంట్రీ. ద ఆర్మీ ప్రొటెక్ట్స్ ద కంట్రీ. సైన్యం దేశాన్ని రక్షిస్తుంది. ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ని తెలుగులో విమానాశ్రయం అని అంటాం. వీ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు పిక్ హిమ్ అప్. వీ వెంట్ టు ద ఎయిర్పోర్ట్ టు పిక్ హిమ్ అప్. అతన్ని తీసుకురావడానికి మేము విమానాశ్రయానికి వెళ్ళాం. ద ఎయిర్పోర్ట్ ఈజ్ వెరీ క్రౌడెడ్.
ద ఎయిర్పోర్ట్ ఈజ్ వెరీ క్రౌడెడ్. విమానాశ్రయం చాలా గందరగోళంగా ఉంది. టునైట్. టునైట్ని తెలుగులో ఈ రాత్రి అని అంటాం. వీఆర్ గోయింగ్ టు ఎ పార్టీ టునైట్. వీఆర్ గోయింగ్ టు ఎ పార్టీ టునైట్. ఈ రాత్రి మేము పార్టీకి వెళ్తున్నాము. ఇట్ విల్ రైన్ టునైట్. ఇట్ విల్ రైన్ టునైట్. ఈ రాత్రి వర్షం. టీమ్. టీమ్ని తెలుగులో జట్టు అని అంటాం. అవర్ టీమ్ వోన్ ద మ్యాచ్. అవర్ టీమ్ వోన్ ద మ్యాచ్. మన జట్టు మ్యాచ్ గెలిచింది. షీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది క్రికెట్ టీమ్. షీ ఈజ్ పార్ట్ ఆఫ్ ది క్రికెట్ టీమ్. ఆమె క్రికెట్ జట్టులో భాగంగా ఉంది. స్టాండ్. స్టాండ్ని తెలుగులో నిలబడు అని అంటాం. ప్లీజ్ స్టాండ్ అప్. ప్లీజ్ స్టాండ్ అప్. దయచేసి లేవండి. హీ కెనాట్ స్టాండ్ ఫర్ లాంగ్. హీ కెనాట్ స్టాండ్ ఫర్ లాంగ్. అతను ఎక్కువసేపు నిలబడలేడు. టంగ్. టంగ్ని తెలుగులో నాలుక లేదా జిహ్వా అని అంటాం. ద టంగ్ హెల్ప్స్ అస్ టేస్ట్ ఫుడ్. ద టంగ్ హెల్ప్స్ అస్ టేస్ట్ ఫుడ్. భోజనాన్ని రుచి చూసేందుకు నాలుక సహాయపడుతుంది. హిట్ బిట్ హిస్ టంగ్ బై మిస్టేక్. హీ బిట్ హిస్ టంగ్ బై మిస్టేక్. తప్పుగా అతను తన నాలుకను కరిచాడు. ఆర్మ్. ఆర్మ్ని తెలుగులో చెయ్యి అని అంటాం. మై రైట్ ఆర్మ్ ఈజ్ హర్టింగ్. మై రైట్ ఆర్మ్ ఈజ్ హర్టింగ్. నా కుడి చేయి నొప్పిగా ఉంది. షీ లిఫ్టెడ్ ద బాక్స్ విత్ వన్ ఆర్మ్. షీ లిఫ్టెడ్ ద బాక్స్ విత్ వన్ ఆర్మ్. ఆమె ఒక చేతితో పెట్టె ఎత్తింది. అవే. అవేని తెలుగులో దూరంగా అని అంటాం. హీ వెంట్ ఫార్ అవే ఫ్రమ్ హౌస్. హీ వెంట్ ఫార్ అవే ఫ్రమ్ హౌస్. అతను ఇంటి నుండి దూరంగా వెళ్ళాడు. కీప్ ద ఫోన్ అవే వైల్ స్టడీయింగ్. కీప్ ద ఫోన్ అవే వైల్ స్టడీయింగ్. చదువుతున్నప్పుడు ఫోన్ను దూరంగా ఉంచు. టీచ్. టీచ్ని తెలుగులో బోధించు లేదా నేర్పండి అని అంటాం. ఐ విల్ టీచ్ యూ ఇంగ్లీష్. ఐ విల్ టీచ్ యూ ఇంగ్లీష్. నేను నీకు ఇంగ్లీష్ బోధిస్తాను. షీ లవ్స్ టు టీచ్ చిల్డ్రన్. షీ లవ్స్ టు టీచ్ చిల్డ్రన్. ఆమెకు పిల్లలకు బోధించడం ఇష్టం. వెజిటబుల్. వెజిటబుల్ని తెలుగులో కూరగాయ అని అంటాం. క్యారెట్ ఈజ్ ఏ హెల్దీ వెజిటబుల్. క్యారెట్ ఈజ్ ఏ హెల్దీ వెజిటబుల్. క్యారెట్ ఆరోగ్యకరమైన కూరగాయ. వీ బాట్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. వీ బాట్ వెజిటబుల్స్ ఫ్రమ్ ద మార్కెట్. మేము మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేశాము. టెస్ట్. టెస్ట్ని తెలుగులో పరీక్ష అని అంటాం. ఐ హ్యావ్ ఏ మ్యాథ్ టెస్ట్ టుమారో. ఐ హ్యావ్ ఏ మ్యాథ్ టెస్ట్ టుమారో. నాకు రేపు గణిత పరీక్ష ఉంది. హీ పాస్డ్ ద డ్రైవింగ్ టెస్ట్. హీ పాస్డ్ ద డ్రైవింగ్ టెస్ట్. అతను డ్రైవింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందాడు. ఏరియా. ఏరియాని తెలుగులో ప్రాంతం అని అంటాం. వీ లివ్ ఇన్ ఏ పీస్ఫుల్ ఏరియా. వీ లివ్ ఇన్ ఏ పీస్ఫుల్ ఏరియా. మేము ఒక శాంతమైన ప్రాంతంలో నివసిస్తున్నాం. దట్ ఏరియా ఈజ్ వెరీ క్రౌడెడ్. దట్ ఏరియా ఈజ్ వెరీ క్రౌడెడ్. ఆ ప్రాంతం చాలా గుంపుగా ఉంది. అవార్డ్. అవార్డ్ని తెలుగులో బహుమతి అని అంటాం. హీ వోన్ యాన్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్. హీ వోన్ యాన్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్. అతను ఉత్తమ నటుడిగా బహుమతి గెలుచుకున్నాడు. ద టీచర్ రిసీవ్డ్ ఏ నేషనల్ అవార్డ్. ద టీచర్ రిసీవ్డ్ ఏ నేషనల్ అవార్డ్. ఆ ఉపాధ్యాయుడు
జాతీయ బహుమతి అందుకున్నాడు. స్పోర్ట్. స్పోర్ట్ని తెలుగులో క్రీడ అని అంటాం. ఫుట్బాల్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్. ఫుట్బాల్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్. ఫుట్బాల్ నా ఇష్టమైన క్రీడ. చిల్డ్రన్ షుడ్ ప్లే స్పోర్ట్స్. చిల్డ్రన్ షుడ్ ప్లే స్పోర్ట్స్. పిల్లలు క్రీడల్లో ఎస్. ఎస్ని తెలుగులో అవును అని అంటాం. ఎస్ ఐ విల్ కమ్ టుమారో. ఎస్ ఐ విల్ కమ్ టుమారో. అవును నేను రేపు వస్తాను. డిడ్ యు ఈట్ లంచ్? ఎస్. డిడ్ యు ఈట్ లంచ్? ఎస్. మీరు భోజనం చేశారా? అవును. వాల్యూ. వాల్యూని తెలుగులో విలువ అని అంటాం. వి షుడ్ నో ద వాల్యూ ఆఫ్ టైమ్. వి షుడ్ నో ద వాల్యూ ఆఫ్ టైమ్. మనము సమయ విలువలను తెలుసుకోవాలి. గోల్డ్ హ్యాస్ గ్రేట్ వాల్యూ. గోల్డ్ హ్యాస్ గ్రేట్ వాల్యూ. బంగారంకి గొప్ప విలువ ఉంది. స్పైడర్. స్పైడర్ని తెలుగులో సుడిగుండి లేదా సాలీడు అని అంటాం. ఎ స్పైడర్ ఈజ్ క్రాలింగ్ ఆన్ ద వాల్. ఎ స్పైడర్ ఈజ్ క్రాలింగ్ ఆన్ ద వాల్. గోడపై ఒక సూడిగుండి నడుస్తోంది. హీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్. హీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ స్పైడర్స్. అతను సూడిగుండీలను భయపడతాడు. టాల్. టాల్ని తెలుగులో ఎత్తుగా అని అంటాం. షీ ఈజ్ ఎ టాల్ గర్ల్. షీ ఈజ్ ఎ టాల్ గర్ల్. ఆమె ఒక ఎత్తైన అమ్మాయి. ద బిల్డింగ్ ఈజ్ వెరీ టాల్. ద బిల్డింగ్ ఈజ్ వెరీ టాల్. ఆ భవనం చాలా ఎత్తుగా ఉంది. వీల్. వీల్ని తెలుగులో చక్రం అని అంటాం. ద కార్ హ్యాస్ 4 వీల్స్. ద కార్ హ్యాస్ 4 వీల్స్. కారుకు 4 చక్రాలు ఉన్నాయి. ద వీల్ ఈజ్ స్పిన్నింగ్ ఫాస్ట్. ద వీల్ ఈజ్ స్పిన్నింగ్ ఫాస్ట్. చక్రం వేగంగా తిరుగుతోంది. ఎల్లో. ఎల్లోని తెలుగులో పసుపు రంగు అని అంటాం. షీ వోర్ ఏ ఎల్లో డ్రెస్. షీ వోర్ ఏ ఎల్లో డ్రెస్. ఆమె పసుపు రంగు దుస్తులు ధరించింది. ద సన్ లుక్స్ ఎల్లో ఇన్ ద ఈవినింగ్. ద సన్ లుక్స్ ఎల్లో ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం సూర్యుడు పసుపు రంగులో కనిపిస్తాడు. వ్యాలీ. వ్యాలీని తెలుగులో లోయ లేదా లోతైన ప్రదేశము అని అంటాం. ద రివర్ ఫ్లోస్ త్రూ ద వ్యాలీ. ద రివర్ ఫ్లోస్ త్రూ ద వ్యాలీ. నది లోయ గుండా ప్రవహిస్తుంది. వి క్యాంప్డ్ ఇన్ ద వ్యాలీ. వి క్యాంప్డ్ ఇన్ ద వ్యాలీ. మేము లోయలో క్యాంపింగ్ చేశాం. టాక్. టాక్ని తెలుగులో మాట్లాడు అని అంటాం. ఐ వాంట్ టు టాక్ టు యూ. ఐ వాంట్ టు టాక్ టు యూ. నేను నీతో మాట్లాడాలి. దే టాక్డ్ అబౌట్ ద ఎగ్జామ్. దే టాక్డ్ అబౌట్ ద ఎగ్జామ్. వారు పరీక్ష గురించి అపాయింట్. అపాయింట్ని తెలుగులో నియమించు అని అంటాం. దే విల్ అపాయింట్ ఏ న్యూ మేనేజర్. దే విల్ అపాయింట్ ఏ న్యూ మేనేజర్. వారు కొత్త మేనేజర్ని నియమిస్తారు. ద కంపెనీ అపాయింటెడ్ హెర్ యాజ్ టీమ్ లీడర్. ద కంపెనీ అపాయింటెడ్ హెర్ యాజ్ టీమ్ లీడర్. ఆమెను కంపెనీ టీమ్ లీడర్గా నియమించింది. అప్లై. అప్లైని తెలుగులో అన్వయించు లేదా దరఖాస్తు చేయడం అని అంటాం. ఐ విల్ అప్లై ఫర్ ద జాబ్. ఐ విల్ అప్లై ఫర్ ద జాబ్. నేను ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తాను. అప్లై ద క్రీమ్ ఆన్ యువర్ హ్యాండ్. అప్లై ద క్రీమ్ ఆన్ యువర్ హ్యాండ్. మీ చేతికి క్రీమ్ వేసుకోండి. టేక్. టేక్ని తెలుగులో తీసుకోవడం అని అంటాం.
టేక్ దిస్ బుక్ విత్ యూ. టేక్ దిస్ బుక్ విత్ యూ. ఈ పుస్తకం నీతో తీసుకెళ్ళు. ఐ విల్ టేక్ ఏ బ్రేక్ నౌ. ఐ విల్ టేక్ ఏ బ్రేక్ నౌ. ఇప్పుడు నేను విరామం తీసుకుంటాను. వెకేషన్. వెకేషన్ని తెలుగులో విడుదల లేదా సెలవు అని అంటాం. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ వెకేషన్ నెక్స్ట్ వీక్. వీఆర్ గోయింగ్ ఆన్ ఏ వెకేషన్ నెక్స్ట్ వీక్. మేము వచ్చే వారం సెలవులకు వెళ్తున్నాము. షీ ఎంజాయ్డ్ హెర్ సమ్మర్ వెకేషన్. షీ ఎంజాయ్డ్ హెర్ సమ్మర్ వెకేషన్. ఆమె వేసవి సెలవులను ఆనందించి. యార్డ్. యార్డ్ని తెలుగులో ఆవరణ లేదా గజం లేదా యార్డ్ అని అంటాం. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద యార్డ్. ద చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద యార్డ్. పిల్లలు ఆవరణలో ఆడుతున్నారు. దిస్ క్లాత్ ఈజ్ 3 yards లాంగ్. దిస్ క్లాత్ ఈజ్ 3 yards లాంగ్. ఈ బట్ట 3 గజాల పొడవు. యూజ్ఫుల్. యూజ్ఫుల్ని తెలుగులో ఉపయోగకరమైన అని అంటాం. దిస్ బుక్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. దిస్ బుక్ ఈజ్ వెరీ యూజ్ఫుల్. ఈ పుస్తకం చాలా ఉపయోగకరం. హీ గేవ్ మీ యూజ్ఫుల్ అడ్వైస్. హీ గేవ్ మీ యూజ్ఫుల్ అడ్వైస్. అతను నాకు ఉపయోగకరమైన సలహా ఇచ్చాడు. టైమ్. టైంని తెలుగులో సమయం అని అంటాం. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. వాట్ టైమ్ ఈజ్ ఇట్ నౌ. ఇప్పుడు సమయం ఎంత. టైమ్ ఈజ్ ప్రీషియస్. టైమ్ ఈజ్ ప్రీషియస్. సమయం అమూల్యం. యూజ్. యూజ్ని తెలుగులో ఉపయోగించడం అని అంటాం. ప్లీజ్ యూజ్ ఏ పెన్. ప్లీజ్ యూజ్ ఏ పెన్. దయచేసి పెన్ను ఉపయోగించండి. ఐ యూజ్ దిస్ యాప్ డైలీ. ఐ యూజ్ దిస్ యాప్ డైలీ. నేను ఈ యాప్ను ప్రతిరోజు ఉపయోగిస్తాను. వెస్ట్. వెస్ట్ని తెలుగులో పశ్చిమం అని అంటాం. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తాడు. దే లివ్ ఇన్ ద వెస్ట్ పార్ట్ ఆఫ్ ద సిటీ. దే లివ్ ఇన్ ద వెస్ట్ పార్ట్ ఆఫ్ ది సిటీ. వారు నగరంలోని పశ్చిమ భాగంలో నివసిస్తున్నారు. రాంగ్. రాంగ్ని తెలుగులో తప్పు అని అంటాం. యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. యువర్ ఆన్సర్ ఈజ్ రాంగ్. నీ సమాధానం తప్పు. ఇట్స్ రాంగ్ టు లై. ఇట్స్ రాంగ్ టు లై. అబద్ధం చెప్పడం తప్పు. థర్స్డే. థర్స్డేని తెలుగులో గురువారం అని అంటాం. ద మీటింగ్ ఈజ్ ఆన్ థర్స్డే. ద మీటింగ్ ఈజ్ ఆన్ థర్స్డే. సమావేశం గురువారం ఉంది. హీ వాజ్ బోర్న్ ఆన్ ఎ థర్స్డే. హీ వాజ్ బోర్న్ ఆన్ ఎ థర్స్డే. అతను గురువారం జన్మించాడు. స్పీక్. స్పీక్ని తెలుగులో మాట్లాడడం అని అంటాం. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. షీ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెల్. ఆమె ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంది. డోంట్ స్పీక్ లౌడ్లీ. డోంట్ స్పీక్ లౌడ్లీ. బిగ్. ఆటో. ఆటోని తెలుగులో ఆటో అని అంటాం. ఐ వెంట్ టు స్కూల్ బై ఆటో. ఐ వెంట్ టు స్కూల్ బై ఆటో. నేను ఆటోలో పాఠశాలకు వెళ్ళాను. ద ఆటో ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ద ఆటో ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఆటో బయట వేచి ఉంది. త్రో. త్రోని తెలుగులో ఎరుగు లేదా విసరడం అని అంటాం. ప్లీజ్ త్రో ద బాల్ టు మీ. ప్లీజ్ త్రో ద బాల్ టు మీ. దయచేసి బంతిని నాకు వేయండి. He threw the paper into the bin. He threw the paper into the bin. అతను కాగితం బిన్లో
రైట్. రైట్ని తెలుగులో రాయడం అని అంటాం. ఐ విల్ రైట్ ఏ లెటర్. ఐ విల్ రైట్ ఏ లెటర్. నేను ఒక ఉత్తరం రాస్తాను. ప్లీజ్ రైట్ యువర్ నేమ్ హియర్. ప్లీజ్ రైట్ యువర్ నేమ్ హియర్. దయచేసి మీ పేరు ఇక్కడ రాయండి. ఎపియర్. ఎపియర్ని తెలుగులో కనిపించడం అని అంటాం. హీ విల్ ఎపియర్ ఇన్ ద ఎగ్జామ్. హీ విల్ ఎపియర్ ఇన్ ద ఎగ్జామ్. అతను పరీక్షకు హాజరవుతాడు. ద మూన్ ఎపియర్డ్ ఇన్ ద స్కై. ద మూన్ ఎపియర్డ్ ఇన్ ద స్కై. ఆకాశంలో చందమామ కనిపించి. స్విమ్. స్విమ్ని తెలుగులో తేరు లేదా ఈత అని అంటాం. హీ కెన్ స్విమ్ వెరీ వెల్. హీ కెన్ స్విమ్ వెరీ వెల్. అతను చాలా బాగా ఈత పతించగలడు. వీ వెంట్ టు స్విమ్ ఇన్ ద లేక్. వీ వెంట్ టు స్విమ్ ఇన్ ద లేక్. మేము సరస్సులో ఈత తేలడానికి వెళ్ళాం. స్పేస్. స్పేస్ని తెలుగులో అంతరం లేదా స్థలం లేదా అంతరిక్షము అని అంటాం. దెర్ ఈజ్ ఎనఫ్ స్పేస్ ఇన్ ద రూమ్. దెర్ ఈజ్ ఎనఫ్ స్పేస్ ఇన్ ద రూమ్. గదిలో సరిపడిన అంతరం ఉంది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ఎగ్జైటింగ్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ ఎగ్జైటింగ్. అంతరిక్ష అన్వేషణ ఆసక్తికరంగా ఉంది. అప్. అప్ని తెలుగులో పైన అని అంటాం. ద బుక్ ఈజ్ అప్ ఆన్ ద షెల్ఫ్. ద బుక్ ఈజ్ అప్ ఆన్ ద షెల్ఫ్. పుస్తకం షెల్ఫ్ పైన ఉంది. షీ క్లైంబ్డ్ అప్ ద స్టేర్స్. షీ క్లైంబ్డ్ అప్ ద స్టేర్స్. ఆమె మెట్లు ఎక్కింది. ఆథర్. ఆథర్ని తెలుగులో రచయిత లేదా రచయిత్రి అని అంటాం. ద ఆథర్ వ్రోట్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. ద ఆథర్ వ్రోట్ యాన్ ఇంట్రెస్టింగ్ బుక్. రచయిత ఒక ఆసక్తికరమైన పుస్తకం రాశాడు. షీ ఈజ్ ఏ ఫేమస్ ఆథర్. షీ ఈజ్ ఏ ఫేమస్ ఆథర్. ఆమె ప్రముఖ రచయిత్రి. యాప్. యాప్ని తెలుగులో యాప్ లేదా అప్లికేషన్ అని అంటాం. ఐ డౌన్లోడెడ్ ఏ న్యూ యాప్ టుడే. ఐ డౌన్లోడెడ్ ఏ న్యూ యాప్ టుడే. నేను ఈరోజు కొత్త యాప్ డౌన్లోడ్ చేశాను. దిస్ యాప్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ తెలుగు. దిస్ యాప్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ తెలుగు. ఈ యాప్ తెలుగు నేర్చుకోవడంలో సహాయపడుతోంది. వర్రీ. వర్రీని తెలుగులో చింతించు అని అంటాం. డోంట్ వరీ అబౌట్ ద ఎగ్జామ్. డోంట్ వరీ అబౌట్ ద ఎగ్జామ్. పరీక్ష గురించి చింతించకండి. షీ ఈజ్ వరీడ్ అబౌట్ హర్ ఫ్రెండ్. షీ ఈజ్ వరీడ్ అబౌట్ హర్ ఫ్రెండ్. ఆమె తన స్నేహితురాలి గురించి వరల్డ్. వరల్డ్ని తెలుగులో ప్రపంచం అని అంటాం. ద వరల్డ్ ఈజ్ బ్యూటిఫుల్. ద వరల్డ్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రపంచం అందంగా ఉంది. హీ వాంట్స్ టు ట్రావెల్ అరౌండ్ ది వరల్డ్. హీ వాంట్స్ టు ట్రావెల్ అరౌండ్ ది వరల్డ్. అతను ప్రపంచాన్ని చుట్టి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. అడ్రస్. అడ్రస్ని తెలుగులో చిరునామా లేదా పఠించు అని అంటాం. ప్లీజ్ రైట్ యువర్ అడ్రస్ హియర్. ప్లీజ్ రైట్ యువర్ అడ్రస్ హియర్. దయచేసి మీ చిరునామాను ఇక్కడ వ్రాయండి. హీ అడ్రస్డ్ ద ఆడియన్స్ కాన్ఫిడెంట్లీ. హీ అడ్రస్డ్ ద ఆడియన్స్ కాన్ఫిడెంట్లీ. ఆయన ప్రేక్షకులను ఉద్దేశించి ఆత్మవిశ్వాసంతో ప్రసంగించారు. ఆడియన్స్. ఆడియన్స్ని తెలుగులో ప్రేక్షకులు అని అంటాం. ద ఆడియన్స్ అప్లాడెడ్
after the speech. The audience applauded after the speech. సభా సమయంలో ప్రేక్షకులు టపా చేశారు. The audience was very attentive. The audience was very attentive. ప్రేక్షకులు చాలా శ్రద్ధగా ఉన్నారు. వెయిట్. వెయిట్ని తెలుగులో బరువు అని అంటాం. The weight of the box is heavy. The weight of the box is heavy. డబ్బా యొక్క బరువు భారీగా ఉంది. She lost weight after exercising. She lost weight after exercising. ఆమె వ్యాయామం తర్వాత బరువు తగ్గి. థో. థోని తెలుగులో అయితే లేదా అయినప్పటికీ అని అంటాం. Though it was raining, we went outside. Though it was raining, we went outside. వర్షం పడుతున్నా మనం బయటికి వెళ్ళాం. Though he is young, he is very responsible. Though he is young, he is very responsible. అతను యువకుడు అయినప్పటికీ చాలా బాధ్యత కలవాడు. థాట్. థాట్ని తెలుగులో ఆలోచన అని అంటాం. I had a thought about the project. I had a thought about the project. ప్రాజెక్ట్ గురించి నాకు ఒక ఆలోచన వచ్చింది. Her thought was very helpful. Her thought was very helpful. ఆమె ఆలోచన చాలా సహాయకరమైన. సౌండ్. సౌండ్ని తెలుగులో శబ్దం లేదా ధ్వని అని అంటాం. I heard a loud sound last night. I heard a loud sound last night. నేను నిన్న రాత్రి గట్టిగా శబ్దం విన్నాను. The sound of birds is soothing. The sound of birds is soothing. పక్షులు శబ్దం ప్రశాంతంగా ఉంటుంది. అపార్ట్మెంట్. అపార్ట్మెంట్ని తెలుగులో అపార్ట్మెంట్ లేదా నివాసం అని అంటాం. She lives in a big apartment. She lives in a big apartment. ఆమె పెద్ద అపార్ట్మెంట్లో నివసిస్తుంది. The apartment has 3 bedrooms. The apartment has 3 bedrooms. అపార్ట్మెంట్లో 3 పడక గదులు ఉన్నాయి. ఎనీవేర్. ఎనీవేర్ని తెలుగులో ఎక్కడైనా అని అంటాము. సిట్ ఎనీవేర్ యు లైక్. సిట్ ఎనీవేర్ యు లైక్. మీకు నచ్చిన ఎక్కడైనా కూర్చోండి. ఐ కెన్ గో ఎనీవేర్ విత్ యూ. ఐ కెన్ గో ఎనీవేర్ విత్ యూ. నేను నీతో ఎక్కడైనా వెళ్ళగలను. అండర్. అండర్ని తెలుగులో కింద అని అంటాం. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. ద బాల్ ఈజ్ అండర్ ద టేబుల్. బంతి మేజా కింద ఉంది. హెర్ వర్క్ అండర్ ప్రెషర్. హెర్ వర్క్స్ అండర్ ప్రెషర్. అతడు ఒత్తిడిలో పనిచేస్తాడు. వెబ్. వెబ్ని తెలుగులో జాలం అని అంటాం. ద స్పైడర్ స్పన్ ఏ వెబ్. ద స్పైడర్ స్పన్ ఏ వెబ్. సాంపు ఒక జాలం వేసింది. ఇంటర్నెట్ ఈజ్ ఏ వెబ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంటర్నెట్ ఈజ్ ఏ వెబ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంటర్నెట్ ఒక సమాచార జాలం. యాక్చువల్. యాక్చువల్ని తెలుగులో నిజమైన లేదా వాస్తవమైన అని అంటాం. వాట్ ఈజ్ ద యాక్చువల్ రీజన్. వాట్ ఈజ్ ద యాక్చువల్ రీజన్. నిజమైన కారణం ఏమిటి. ద యాక్చువల్ కాస్ట్ ఈజ్ హయ్యర్. ద యాక్చువల్ కాస్ట్ ఈజ్ హయ్యర్. వాస్తవ ఖర్చు ఎక్కువగా ఉంది. సపోర్ట్. సపోర్ట్ని తెలుగులో మద్దతు లేదా తోడ్పాటు అని అంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ
ఫర్ యువర్ సపోర్ట్. మీ మద్దతుకు ధన్యవాదాలు. వీ నీడ్ యువర్ సపోర్ట్. వీ నీడ్ యువర్ సపోర్ట్. మాకు మీ మద్దతు అవసరం. అటెన్షన్. అటెన్షన్ని తెలుగులో శ్రద్ధ అని అంటాం. పే అటెన్షన్ టు ద టీచర్. పే అటెన్షన్ టు ద టీచర్. ఉపాధ్యాయునికి శ్రద్ధ వహించు. హర్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ స్టడీస్. హర్ అటెన్షన్ ఈజ్ ఆల్వేస్ ఆన్ స్టడీస్. ఆమె శ్రద్ధ ఎప్పుడూ చదువుపైనే ఉంటుంది. రూమ్. రూమ్ని తెలుగులో గది అని అంటాం. దిస్ ఈజ్ మై రూమ్. దిస్ ఈజ్ మై రూమ్. ఇది నా గది. షీ క్లీన్డ్ ద రూమ్. షీ క్లీన్డ్ ద రూమ్. ఆమె గదిని శుభ్రపరిచింది. సాల్ట్. సాల్ట్ని తెలుగులో ఉప్పు అని అంటాం. యాడ్ సమ్ సాల్ట్ టు ద కర్రీ. యాడ్ సమ్ సాల్ట్ టు ద కర్రీ. కూరలో కొంచెం ఉప్పు వేయండి. సాల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఫుడ్. సాల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఫుడ్. ఆహారంలో ఉప్పు ముఖ్యం. నెస్ట్. నెస్ట్ని తెలుగులో గూడు అని అంటాం. ద బర్డ్ బిల్ట్ ఏ నెస్ట్. ద బర్డ్ బిల్ట్ ఏ నెస్ట్. పక్షి గూడు కట్టింది. ద నెస్ట్ ఈజ్ ఇన్ ద ట్రీ. ద నెస్ట్ ఈజ్ ఇన్ ద ట్రీ. గూడు చెట్టులో ఉంది. సేమ్. సేమ్ని తెలుగులో అదే లేదా ఓకే అని అంటాం. We are in the same class. We are in the same class. మేము ఒకే తరగతిలో ఉన్నాము. He said the same thing again. He said the same thing again. అతడు మళ్ళీ అదే విషయాన్ని చెప్పాడు. మాస్టర్ క్లాస్ 11 పూర్తయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మాస్టర్ క్లాస్ 12లో మళ్ళీ కలుద్దాం.